తెలుసు. నా సినిమాలు అయ్యి కూడా నేను ప్రొడ్యూసర్ ఉన్న సినిమాలు నేను టికెట్ రేట్లు పెంచను. మీరు కోకు సమోసా నార్మల్గానే ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈజ్ మై గ్రాటిట్యూడ్. అంటే అంటే మనం చాలాసార్లు వేరే స్టేట్లోనో వేరే ఇండస్ట్రీలోనో వేరే స్పోర్ట్స్లోనో ఎవరు వచ్చిన వాళ్ళందరికీ హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్రెండ్ చేశారు. ఆయన ఇంకా ఎన్నో మంచి మ్యూజిక్ చేస్తారు. మా అసోసియేషన్ కొనసాగుద్ది. సో ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ. రూపా, మాధవి అందరికీ కూడా, హారిక అందరికీ, అలాగే శ్రావంతి గారికి సారీ, ఎందుకంటే యాక్చువల్గా ఆవిడ ఈ సీజన్లో ఒక క్యారెక్టర్ ఒక బిలాంగ్స్ టు హిమ్ బికాస్ ద చాకోస్ అండ్ వాట్ ఎవర్ లాస్ట్ మినిట్స్ ఎందుకు చేశారు ఎవరు చేశారు అంత పక్కన పెడితే అన్ని ఇదే చెప్తుంది. ఏంటంటే బాలీబాబుకి ఆ డేట్ వదిలేద్దాం అనుకుని వీఆర్ రిలీజింగ్ దిస్ 3 రోజు. అంటే చంద్రుడికో నూలు పోగల, మనమేమీ బాలయ్యబాబుకి కాంపిటీషన్ కాదు, బట్ దిస్ ఈజ్ అవర్ స్వీట్ గ్రాటిట్యూడ్ అండ్ స్వీట్ గెస్చర్. యాక్చువల్గా ఇది December 12th రిలీజ్ అవ్వాలి 3 రోజు అనేది, బట్ లాస్ట్ వీక్ అనేక చాకోస్ వల్ల అఖండ నందమూరి బాలయ్యబాబు గారిది రిలీజ్ అవ్వలేదు. ఈ వారం వస్తుంది. సో వీ వాంట్ లీవ్ దట్ డేట్ టు అండ్ డెడికేట్ టు బాలయ్యబాబు. సో అందుకే ఆ లక్కీ హ్యాండ్ ఆవిడ ఒక బింబిసారా చేసిన, ఒక విరూపాక్ష చేసిన, ఒక అఖండ చేసిన, షీఈ్ ద, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ తో అందరు మనసులో దోచుకున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఆరు ఎల్లుండు ఇక్కడ అఖండ ప్రివ్యూ ఇక్కడ ఇదే స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అది మాధవి గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ రూపా గారికి, అందరికీ కూడా ఏంటంటే నేను ఒకటే పెట్టుకున్నా, ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉంటే వీలైనంత వరకు మనం ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద అందరూ కూడా మన వాళ్ళు రాలేదు అని స్పీచ్లు ఇస్తారు, బట్ ఆచరణలో చాలా తక్కువ మంది చేస్తారు. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. బట్ సో అలాగే ఏదన్నా వెబ్ సిరీస్ చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా వేరే ప్లాట్ఫామ్స్తో మనం ఢిల్లీ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, మెయిల్స్ పెట్టాలి, ఇది వాళ్ళే. బట్ ఆహాతో ఒక్క మీటింగ్ అయితే అది కంటెంట్ బాగుంటే అది సీరియస్గా ఒరిజినల్గా ఇదవుద్ది. సో అంత ఫ్లెక్సిబిలిటీగా పనిచేసే ఆహా ప్లాట్ఫామ్కి ఛాలెంజ్, ట్రాక్ రికార్డులు అలాంటివి ఏమి ఉండవు. ఈ ఫ్రైడే ఏంటి మనం అన్నదే నెక్స్ట్ ఫ్రైడేకి మనం డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్స్. ముందుగా అది ఎప్పుడో 2 ఏళ్ళ తర్వాత ఇచ్చాం, ఇప్పుడే ఇచ్చాం అనేది ఇంపార్టెంట్.